రేవంత్ సీఎంఓ టీంపై గుర్రుగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కేబినెట్ మంత్రులు ఎవరి వారి దారి చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నట్లు కూడా విమర్శలు కూడా ఉన్నాయి. ఈ మధ్య వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద దుమారాన్ని లేపుతున్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇలాంటి టైంలోనే సీఎంఓ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎడాపెడా మాటలు అనేశారని తెలుస్తోంది. ఏఎస్ అధికారులతో ఎవరికి వారు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారని సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు టాక్. అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు సరైన పట్టు సాధించలేదన్న విమర్శలు కూడా చేసినట్టు ప్రచారం. ముఖ్యంగా సర్కార్ స్కీముల అమలు, అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో ఉన్నతాధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక నుంచైనా నిర్లక్ష్యం వ్యవహరించకుండా అలర్ట్ గా ఉండాలని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. కొంతమంది అధికారులు 2 నెలలు అయినా నిర్లక్ష్యంగానే ఉంటున్నారని, వారిలో మార్పు రావడం లేదని గట్టిగానే తలంటినట్టు తెలుస్తోంది. స్కీమ్లు, కార్యక్రమాలను ప్రజల్లోకి చేర్చడంలో అధికారుల్లో వేగవంతం లేదని నిర్వేదం వ్యక్తం చేసినట్టు సమాచారం. అధికారులు కష్టపడి ఒళ్ళు వంచి పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, లేదంటే ఎంత చేసినా బూడిదలో వేసిన పన్నీర్లా అవుతుందని అధికారులతో అన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటికీ ప్రభుత్వ పాలన గాడిలో పడినట్టు కనిపించడం లేదన్నది ప్రధాన విమర్శ. అలాంటిది మంత్రుల మధ్య కూడా తరచూ గొడవలు, వివాదాలు రావడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని కాంగ్రెస్ సీనియర్లు ఒప్పుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు స్వయంగా సీఎం కార్యదర్శులతో సమావేశం కావడం, అందులోనూ అధికారులకు గట్టి వార్నింగ్ ఇవ్వడం బట్టి చూస్తే ఏదో జరుగుతోందన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు సీఎం చేపట్టినట్టుగా మంత్రులు వినకపోవడం, అటు ఏఐఎస్ అధికారులు కూడా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. స్కీమ్లు సక్రమంగా అమలు కాకపోవడం, ప్రజలకు అందడం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం ఉన్నతాధికారులకు క్లాస్ తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు. అధికారులు ఎందుకు అంతగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు? పాలనా వైఫల్యాలను అధికారులపైకి నెట్టేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారా? అధికారుల పనితీరులో మార్పు రావడం లేదా? ఏఎస్ అధికారుల పనితీరుపై ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? అధికారులు సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? ముఖ్యమంత్రికి సడన్ గా ఎందుకు ఈ కోపం వచ్చింది? ప్రభుత్వంపై ముఖ్యమంత్రికి ఇంకా పట్టు చిక్కలేదా? ఎందుకు 2 ఏళ్ల సమయం సరిపోలేదా? అటు మంత్రులను అదుపు చేయలేక, ఇటు అధికారులను నియంత్రించలేక రేవంత్ రెడ్డి సతమతం అవుతున్నారా? లేక మంత్రులపై ఉన్న కోపాన్ని అధికారులపై చూపెడుతున్నారా? మంత్రుల దగ్గర ఉన్న శాఖలను అధికారులు నియంత్రించలేకపోతున్నారా? రేవంత్ కు పొల్యూషన్ బోర్డు ఇష్యూ షాక్ ఇచ్చిందా? నల్గొండ సిమెంట్ ఫ్యాక్టరీ ఇష్యూ రేవంత్ ను షాక్ కు గురిచేసిందా? మంత్రులపై రేవంత్ పట్టు తప్పరా? రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, దీనికి సంబంధించి డీటెయిల్స్. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో రేవంత్ రెడ్డి మొదటి నుంచి, అంటే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో 2023లో డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సమస్యల సుడిగుండంలోనే ప్రభుత్వం నడుస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆ రోజు రైతు భరోసా, అప్పుడు రైతు బంధు, రైతు భరోసా వేసేటువంటి క్రమంలో కూడా దఫాలుగా రైతు భరోసా వేసుకుంటూ వచ్చారు. సో ఆ తర్వాత రైతు రుణమాఫీ విషయంలో అట్లాగే కొన్ని సందిగ్ధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పెన్షన్ల విషయం కానీ, లేదంటే ఫ్రీ బస్ విషయంలో కానీ, లేదంటే 6 గ్యారెంటీల విషయం కానీ, ఉచిత కరెంటు విషయంలో కానీ, అట్లాగే సన్నాలకు బోనస్ విషయంలో కానీ, పంట నష్టపోయినటువంటి రైతుల విషయమే కానీ, ఇప్పటికీ ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాలు ఇంకా 2 పెండింగ్లోనే ఉన్నాయి. అటు డిఏలు కూడా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. 5+1 డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పెన్షనర్లు కూడా మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అటు ఆశా వర్కర్లు మొన్నటి వరకు ధర్నాలు చేస్తారు, అంతకుముందు నిరుద్యోగులు ప్రస్తుతానికి కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే తెలియదు, సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇంతవరకు దానిపైన ఒక సమగ్రమైనటువంటి నివేదిక కూడా రాలేదు, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒకవైపు వెంటాడుతున్నాయి, ప్రతిపక్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ 2.5 సంవత్సర కాలంలో మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం ముఖ్యమంత్రికి తల పట్టుకునే విధంగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రినే కట్టుగొట్టి ఢిల్లీ వేదికగా
మల్లికార్జున ఖర్గే తోటి, కేసీ వేణుగోపాల్ తోటి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ లాంటి వ్యక్తులైతే ఏకంగా శివకుమార్ తోటే కలుస్తున్నారంటే ముఖ్యమంత్రి పాలనా వైఫల్యమా, లేదంటే ముఖ్యమంత్రిని కాదని వీళ్ళు పైకెళ్తున్నారా? ఏమైనా కానీ అంటే గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ఏ బార్డర్, వైఎస్ఆర్ని దాటిపోవాలంటే అది చాలా పెద్ద విషయం. అట్లాంటిది ఇక నుంచి అంటే ఈ ప్రభుత్వంలో మాత్రం ముఖ్యమంత్రిని దాటేసి మరి అక్కడ కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్లు చేసేటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో తరచూ మనం చూస్తూనే ఉన్నాం. సో ముఖ్యమంత్రి కూడా అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నారు, కనిపిస్తూనే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మొన్న జరిగినటువంటి అంటే అధికారులకు ఏవైతే ఓఎస్డీలుగా ఉన్న వాళ్ళు కానీ లేదంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఓఎస్డీ సుమంత్, కొండా సురేఖ ఓఎస్డీ, ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ విషయంలో ప్రభుత్వం టర్మినేట్ చేయడం ఏకంగా మంత్రికే తెలియకుండా, సో ఏదో అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా అటు మంత్రులు సఖ్యత పెట్టడం, ఇటు పిసిసి చీఫ్ ని ఇన్వాల్వ్ చేయడం, ఇటు అధికారులు కూడా వాళ్ళ పని మీద శ్రద్ధ పెట్టేలాగా చూడడం, ఇవన్నీ కూడా ఒక తలనొప్పిగా మారుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. మోర్ ఓవర్ హోంశాఖ, విద్యాశాఖ, మిగతా మున్సిపల్ శాఖ, అర్బన్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. సో అటు పని భారంతో పాటు ఇటు అధికారుల పైన కూడా ఒత్తిడి పెరుగుతోంది, అటు మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం. సో ఒక సుడిగుండ నడుస్తోంది. మరోవైపు 42% రిజర్వేషన్లు. సో చాలా అంశాల్లో ప్రభుత్వం మాత్రం 2.5 ఏళ్లలో చాలా అష్ట కష్టాలు పడుతుంటూ ముందుకెళ్తుంది అన్నది కూడా మేధావర్గం నుంచి వినిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతోంది. మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో 2.5 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని మనం ఒక్కసారి ఊహించుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి, సీఎం ఒక టీం పైన కోపంగా ఉన్నారు, అధికారుల పైన కూడా కొంత నిరాశగా ఉన్నారు, మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం. సో 2.5 ఏళ్ల ప్రోగ్రెస్ ని ఎట్లా చూడొచ్చు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు స్వామి? అంటే శ్రీకాంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. పరిపాలనా యంత్రాంగం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఎలాంటి నియంత్రణ ఉండాలనేది ఏ విధంగా ఎలాంటి అనుభవం లేకుండా ఆయన ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఆ తర్వాత కొంత అధికారుల యంత్రాంగంలో అలసత్వం ఏర్పడ్డది. కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొద్దిమంది మాత్రమే, కొండా సురేఖ లాంటి కొద్దిమంది పాత మంత్రులు మాత్రమే, కొంత తుమ్మల్ లాంటి సీనియర్లు అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే మంత్రులుగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా చాలామంది కొత్త వాళ్ళు మంత్రివర్గంలో ఉండడంతో కూడా కొంత అధికార యంత్రాంగంలో అలసత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వానికి ఇంకా పాలనలో పట్టు చిక్కట్లేదు, ముఖ్యమంత్రికి ఇంకా ఆ గ్రిప్ రావట్లేదని బయట కొంత ఫీల్ అవుతుంది. తాను ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా కొంతమంది అధికార యంత్రాంగం వారికి నచ్చినట్టే వారు వివరిస్తున్నారు, ప్రభుత్వ కనుసన్నల్లోకి రావట్లేదు, ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా వారు వివరించడం లేదనేది కూడా ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణంగా తెలుస్తుంది. నిన్న ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసినటువంటి రివ్యూ మీటింగ్లో సిఎస్ రామకృష్ణారావుతో పాటు మిగతా పలువురు కీలక అధికారులంతా కూడా హాజరయ్యారు. ఇప్పటికీ ప్రభుత్వం ఏమనుకుంటుందో అదే ఆలోచనగా పనిచేయాల్సి ఉంటుంది. గత 10 ఏళ్ల కేసీఆర్ ఆ ప్రభుత్వం కాలంలో కేసీఆర్ సెక్రటరీకి వచ్చినా రాకున్నా కేసీఆర్ ఏమనుకుంటే అది అధికార యంత్రాంగం గ్రౌండ్ దాకా దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది, వారికి అమలు చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఆ ఫలాలు, ఆ పేరు ప్రతిష్టలు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా వారి వల్లనే వచ్చినట్టుగా గతంలో గుర్తించారు. ప్రధానంగా కొంతమంది అధికారులు గతంలో ప్రభుత్వానికి అత్యంత దగ్గరగా ఉండి అంతా తామే వ్యవహరించాలని సర్దుబాటు చేస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు సరిగా సహకరించడం లేదు, ఈ ప్రభుత్వానికి ఏదో రకం కొర్రీలు పెడుతున్నారు. దీంతో అనేక చోట్ల ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేది కూడా రేవంత్ రెడ్డి ఒకవైపు అభిప్రాయానికి కారణంగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం తమ ఆలోచనలు మార్చుకొని ఈ ప్రభుత్వం ఏది చెప్తుందని చేయండి, ప్రజలకు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉద్దేశం ఏమై ఉండొచ్చు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. గతంలో కూడా కొంతమంది స్మితా సబర్వాల్ లాంటి కీలకమైనటువంటి అధికారులు కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది అధికారుల షఫలింగ్ జరిగింది. ఎందుకంటే గత ఆనవాళ్ళు లేకుండా, గత స్మెల్ లేకుండా కేసీఆర్కి కోవర్టీజం ఉండకుండా ఉండాలని కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు కూడా చాలా సందర్భాల్లో మార్చారు. ఇంకా ఆ వాసనలు ఉన్నాయన్నటువంటి భావన ఏమైనా ఉందా? ఈ రివ్యూ మీటింగ్ వెనకాల అట్లాంటి సీరియస్ యాక్షన్స్ ఏమైనా ఉన్నట్టు అనిపిస్తుందా, లేదంటే అధికారుల అలకలు కూడా ఏమైనా ఉండొచ్చా? అంటే చాలా చోట్ల ఏం జరుగుతుందంటే శ్రీకాంత్, అధికార యంత్రాంగం మంత్రుల మధ్య కొంత సఖ్యత ఏర్పడితే, వారి మధ్య కొంత బాండింగ్ ఉంటే వాళ్ళు అనుకున్న పనిని అనుకున్నట్టుగా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. అది మంత్రులు కావచ్చు, పైనుంచి ప్రభుత్వం కావచ్చు, ఏదైనా చెప్పితే దాన్ని ఒక రూల్ ప్రకారం ఉందా, రూల్ ప్రొసీజర్ ప్రకారం చేయాలా వద్దా, దీన్ని ఏ విధంగా చూడాలనేది కూడా అధికార యంత్రాంగం పరిశీలించి ఆ మేరకు పనులు ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు కట్టాలి, ఎస్ఆర్డీపీ వాటి పనులు పెట్టినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఉరుకులు పెట్టిన పనులను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటి కూడా ముందుకు పడట్లేదు. ఆ ప్రభుత్వం
ప్రభుత్వం ఒకటి అనుకుంటే అధికార యంత్రాంగం మరొక కొర్రి పెట్టి వాటిని అమలు చేయట్లేదు. కేబీఆర్ పార్క్ చుట్టూ అనేక రకాల ప్రాజెక్టులు కావచ్చు, ఒకవైపు ఫ్లైఓవర్ కట్టాలనుకున్నప్పుడు కూడా ఏది ముందుకు పడట్లేదు. ముఖ్యమంత్రి ఆలోచన ఏది కూడా అధికార యంత్రాంగం అనుకున్నట్టుగా అనుకొని దాన్ని ముందుకు తీసుకుపోవలేక విఫలమవుతున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. దీంతో సీఎం ఆగ్రహానికి కారణమవుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంత మ్యాచింగ్ గ్రాంట్ వేసి ఆ పథకాలను అమలు చేయడానికి వీలవుతుంది. దానికోసమే చాలా మంది అధికార యంత్రాంగం కొర్రీలు పెట్టి వాటిని పక్కన పెడుతున్నారు. దీంతో కేంద్రం నుంచి ఆటాను వస్తే మనం ఆటాను కలపాలి, కేంద్రం నుంచి 75 పైసలు వస్తే మనం 25 పైసలు కలపాలి, కేంద్రం నుంచి 80 పైసలు వస్తే మనం 20 పైసలు కలపాలి. ఒక్కొక్క కొన్ని స్కీమ్స్కి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఉంటాయి. వాటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల అధికార యంత్రాంగం అలసత్వం వల్ల వేల కోట్ల రూపాయలు మనకు రాకుండా పోతున్నాయి, మురిగిపోతున్నాయి. ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మేము ఎందుకు చేయాలని చెప్పేసి వాటిని ఆ ప్రాజెక్టులు పక్కన పడేసే అవకాశం ఉండదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీంతోనే ముఖ్యమంత్రి ఇక నుంచి వారం మాకు ఆ స్టేటస్ పైన రిపోర్ట్ కావాలి, అధికారులు ఏం చేస్తారు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమొస్తున్నాయి, దానికి మనం ఏం ఖర్చు పెట్టాలి, ఎంత పెడితే మనకు ఆ ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, మిగతా కీలకమైన వాటిని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసిస్తే కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేస్తుంది. ఒకవైపు రైల్వేకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కేంద్రం కూడా ఖర్చు పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం కొంత అధికారికైనా ఓఎస్డీలకైనా కలెక్టర్లకైనా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి రివ్యూ మీటింగ్లు రెగ్యులర్ గా చేస్తుండాలి. సో అట్లాంటి రివ్యూ మీటింగ్లు మంత్రులు చేస్తున్నారా? ఇరిగేషన్ కానీ, లేదంటే వ్యవసాయ శాఖ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ లో కానీ ఇట్లాంటి రివ్యూలు రాష్ట్రంలో జరుగుతున్నాయా? అన్ని రివ్యూలు నేనే చేస్తా అని ముఖ్యమంత్రి అనడం వెనుక మంత్రుల అలసత్వం కూడా దీంట్లో ఉందా? అదే అధికారులకు ఒక పెను సవాల్గా మారుతుందా? ఎందుకు ముఖ్యమంత్రి అన్ని శాఖలు రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే సహజంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు వచ్చి కూర్చుంటారు, అధికార యంత్రాంగం వచ్చి కూర్చుంటారు, చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కొంత ఫ్రీ హ్యాండ్ ఉంటే, సీనియర్ అనుభవజ్ఞుల మంత్రులు ఉంటే కూడా వాళ్ళే మంత్రులే రివ్యూ చేసుకొని దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. రీసెంట్గా మనం చూసాము, రాష్ట్ర అనుభవజ్ఞులటువంటి ఒక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున కూడా వేధించింది. ఒకవైపు పత్తి కొనుగోలు కావచ్చు, పంటల కొనుగోలు కావచ్చు, వీటి విషయంలో ఎంత ప్రీ ప్లాన్గా ఉన్నప్పుడు కూడా కొద్దిమంది అధికారులు సహకరించని కారణంగా, కొన్ని కొర్రీలు పెట్టిన కారణంగానే ఈ ప్రభుత్వానికి కష్టాలు వచ్చాయి, ఇబ్బంది ఏర్పడదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దృష్టికి పోయినట్టు తెలుస్తుంది. అలాంటి అధికారులను బదిలీ చేయాలి, దూరం పెట్టాలి, వారి విషయంలో మనకు పనిచేసే అధికారులను తీసుకోవాలని చెప్పేసి ఒక చర్చ అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీకాంత్, అధికారి మంత్రి కావచ్చు, వీళ్ళందరి మధ్య సఖ్యత ఉంటే, వారి మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే, మనం ఈ విషయం మనం చెప్తే మంత్రి గారు నమ్మి మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, మనం చెప్పిన పని అధికారికి చెప్తే అధికారి చక్కగా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని ఇద్దరి మధ్య నమ్మకం ఉంటేనే ఆ పనులు జాగ్రత్తగా ముందుకు వెళ్తాయి. అలా లేని పక్షంలో మనం ఏదో చేస్తే తర్వాత నిపం మన మీద పెట్టేసి మనల్ని బదనాం చేస్తారు. ఆ తర్వాత ఏదైనా తప్పులు జరిగితే మనల్ని బలి చేస్తారని చెప్పేసి అధికార యంత్రాంగం భయపడితే కనుక ఆ పనులు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగవు, అవి ముందుకు పడవు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలాంటి సలహాలు ఇచ్చినా మంత్రులు పట్టించుకోవట్లేదు. మీరు మాకేం చెప్పేదని చెప్పేసి అధికార యంత్రాంగం అంటున్నారు. చెప్తే వాళ్ళు వినట్లేదు కాబట్టి మనం ఎందుకు చెప్పాలి, మనకు ఎందుకు అవసరం? అధికార యంత్రాంగం ఏదైనా చట్టంలో సంబంధించి లోటుపోటు అట్లు కావచ్చు, పైన ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కావచ్చు, అధికారులు యంత్రాంగం మంత్రికి చెప్తే మంత్రులు పట్టించుకోకపోతే ఒక రెండు సందర్భాలు చెప్పి ఊరుకొని ఆ తర్వాత దాన్ని పట్టించుకోరు. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడ్డదనే ఒక చర్చ కొనసాగుతుంది. మంత్రుల వద్ద, అధికారుల వద్ద ఒకవైపు వారి మధ్య సఖ్యత లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు ముఖ్యమంత్రి మొత్తం అందరి వ్యవస్థ పైన కూడా కొంత పట్టు వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు రోజు ఆ సెక్రటరీ రాకుండా తన నివాసం నుంచి ఒకవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిపాలన కొనసాగుతుంది. హోంశాఖ కానీ, విద్యాశాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ మిగతా మంత్రుల కేటాయించేటువంటి అవకాశాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ ప్రభుత్వంలో? ఏ మంత్రికి ఆ శాఖ ఉంటుందని? అంటే ఇప్పటికైనా పరిస్థితుల్లో ఒకటి రెండు మంత్రి పదవులు ఇంకా ఖాళీ ఉన్నాయి. అవి ఇతరులకు కేటాయిస్తే, మంత్రివర్గం షెఫ్లింగ్ చేస్తే, కొన్ని శాఖల విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటేనే ఇది జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి ఉండదు. వారు కోరుకున్నటువంటి శాఖలను ఢిల్లీకి వెళ్ళి దక్కించుకునేటువంటి ఈ సీనియర్ మంత్రులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి ఆ ఫ్రీ హ్యాండ్ ఉంటుందని చెప్పి మనం అనుకోవట్లేదు. చాలా చోట్ల కూడా చాలా మంది మన మంత్రివర్గ కూర్పప్పుడే చూసాము. చాలా మంది సీనియర్లు బట్టి విక్రమార్క కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మరోవైపు ఇటు కోమటిరెడ్డి కావచ్చు, పొంగులేటి లాంటి సీనియర్లు అంతా కూడా కేంద్ర అధిష్టాన పెద్దల వద్ద కూర్చొని తమకు ఏ శాఖ కావాలో పట్టుబట్టి మరి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తన వద్ద ఉన్నటువంటి విద్యాశాఖను, హోంశాఖను, కీలకమైనటువంటి వీటిని మున్సిపల్ శాఖను ఇతరులకు ఇస్తారా లేదా అనేది కూడా కొంత సంశయంగానే ఉన్నది. ఇవి నా వద్దనే ఉంచుకొని నేను వీటిని పరిశీలిస్తానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే చెప్తుండడం దీనికి మనం వాస్తవ పరిస్థితికి ఎందుకు అర్థం పడుతుంది శ్రీకాంత్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రాహుల్ గౌడ్ గారు అట్లాగే అంద సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గారితో మాట్లాడతాను, ఆ తర్వాత అంద సత్యం గారి దగ్గరికి వెళ్తాను. రాహుల్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. రాహుల్ గారు వినిపిస్తోందా? సో ఐ థింక్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. పీసీఆర్ ప్లీజ్ చెక్. సో మొత్తానికంటే ప్రభుత్వం పరిపాలన పైన ఇంకా పూర్తి పట్టు రాలేదా 2.5 సంవత్సరాలు అయినా కానీ అన్నటువంటి ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో నిన్న అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టినటువంటి క్రమంలో సిఎస్తో పాటు కీలకమైనటువంటి శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి ఇక నుంచి ఏ ఫైల్ సాగడానికి వీల్లేదు, ఏ ఫైల్ పెండింగ్లో ఉండడానికి వీల్లేదు, అన్ని
చకచక జరిగిపోవాలి. సో ఇక నుంచి అన్ని రివ్యూస్ కూడా నేనే చేస్తానంటూ కూడా ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అంటే మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఒక అంటే బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రులే ఇద్దరు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం, అటు వివేక్ అడ్లూరు లక్ష్మణ్ పైన ఆరోపణలు చేయడం, అడ్లూరు లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ పైన ఆరోపణలు చేయడం, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేయడం, కొండా సురేఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం, కొండా సురేఖ కూతురు ఏకంగా ముఖ్యమంత్రిని రోహిన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడడం. సో ఇవన్నీ కూడా ఒక సఖ్యత అనేది మిస్ అవుతుందా, ఇది అధికారుల మీద ఎఫెక్ట్ పడుతుందా అన్నటువంటి చర్చ బలంగా నడుస్తుంది. రాహుల్ గారు నమస్తే. రాహుల్ గారు, ఐ థింక్ మీ ఫోన్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ప్లీజ్ చెక్. విజువల్ మ్యూట్ లో ఉంది మీది. లేదు సార్. రాహుల్ గారు, ఎక్కడ మిస్ అవుతోంది? ఒక కమ్యూనికేషన్ మిస్ అవుతుందా, ఒక యూనిటీ మిస్ అవుతోందా, అధికారులకు మంత్రులకు మధ్య ఒక సఖ్యత మిస్ అవుతోందా? సో మంత్రులకు మధ్య సయోధ్య రావడం లేదా? 2.5 సంవత్సరాలు అయింది. సో చూస్తే అధికారులకు ఇప్పటికీ నేను రివ్యూ ఇస్తానని చెప్పేటువంటి పరిస్థితులు ఎవరికి వారే అధికారులు అన్నట్టుగా మారిపోతుంది. సో మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం ఈ రోజు అధికారులు బలవుతున్న స్పష్టంగా తెలుస్తుంది. ఏకంగా ముఖ్యమంత్రి మీటింగ్లు పెడుతున్నారంటే ఎట్లా చెప్తారు ఈ అంశాన్ని? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి ఐన్యూస్ వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటుంది. సో బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛావాసులు చాలా మంది ఉంటారు. అంటే ఐ మీన్ లైక్ టికెట్ కోసం కానీ ఏదైనా ప్రశ్నించడానికి కానీ. ఇందులో బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో అంత స్వేచ్ఛ ఉండదు. వాళ్ళంత స్వేచ్ఛ కూడా ఇవ్వరు, స్వేచ్ఛ అంత ఉండదు. మా కాంగ్రెస్ పార్టీ అనేది స్వేచ్ఛ ఉంటది. రాహుల్ స్వేచ్ఛ ఉండొచ్చు, గతంలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఇప్పుడు కనిపిస్తోందా? స్వేచ్ఛగా ఉండడం వేరు, క్రమశిక్షణ ఉండడం వేరు. స్వేచ్ఛగా ఉంటే తిట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు కాదు, స్వేచ్ఛగా ఉంటే అధికారులు పనిచేయకుండా వదిలేయడం కాదు. స్వేచ్ఛ వేరు, పరిపాలన వేరు. సో పరిపాలన మిస్ అవుతోంది అతి స్వేచ్ఛలో అన్నది ఇక్కడ పాయింట్. పరిపాలన మిస్ అయినది అనేది దుష్ప్రచారం. ఎందుకంటే మీడియా వాళ్ళ ద్వారా దుష్ప్రచారాలు ఎక్కువైతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నారు కదా, ఫైళ్లు పెండింగ్ లో ఉంటున్నాయి, పెండింగ్ లో ఫైల్ ఉంచొద్దు, ఏ ఫైల్ ఎప్పటికప్పుడే క్లియర్ చేయాలి, ఎందుకు ఇన్ని ఫైల్ పెండింగ్ లో ఉంటున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక సార్ ఎస్ సార్, అది 100% కరెక్ట్ గా సార్. గత 10 సంవత్సరాలు ఉన్న పెండింగ్ ఫైల్స్ కూడా అన్ని అధికారుల మీద ఈ రోజు సీరియస్ కావడానికి కూడా మేము అందరం దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజల ముఖ్యమంత్రి అయినా వీళ్ళ అధికారులు ఎంతసేపు కూర్చున్నామా వెళ్ళిపోయినామా అని ఆఫీస్ లో కూర్చుంటే వాళ్ళని ఏ విధంగా చూడాలి సార్? అసలు రేవంత్ రెడ్డి గారికి బాధ్యత ఉన్నది ఈ రాష్ట్రం మీద. ఆయనకి బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన పీపుల్స్ లీడర్ కాబట్టి ఆ బాధ్యత వహించాడు. కేసీఆర్ లెక్క ఏదో ఎక్కడేసిన గొంగళ లెక్క అక్కడ అన్నట్టు కాకుండా సో బాధ్యత తీసుకొని అధికారులే కాదు సార్, ఎవరినైనా రేవంత్ రెడ్డి గారు దృష్టిలో ఎవరు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నంత సేపే వాళ్ళు ఒక లెవెల్కి పోతారు. వాళ్ళు ఎంత చూడాలో అంత చూస్తాడు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. ఎవరినైనా ఈవెన్ మా మంత్రులైనా, ఎవరినైనా, ఎమ్మెల్యేలైనా, అధికారులనైనా, పోలీస్ శాఖలైనా, ఏ శాఖలనైనా ఎవరినైనా ఎంత ప్రోత్సహించాలో అంతే ప్రోత్సహిస్తాడు. కానీ ఒక లైన్ దాటింది అనుకో వాళ్ళకి అదే రోజు లాస్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి గారితో. ఎందుకంటే ఆయన కమిట్మెంట్ తో పనిచేస్తాడు ప్రజల కోసం. మీరు నమ్ముతారో నమ్మరో సార్, ఆయన అట్లీస్ట్ 12 o'clock దాకా నిద్ర కూడా పోడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యింది ఏదో అందరూ సోషల్ మీడియాలో ఏదో రేవంత్ రెడ్డి గారు అవసరం పూర్తిగా మంత్రులు ఏదో తిట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారి మీద అవన్నీ రేవంత్ రెడ్డి గారు అన్నగాని రేవంత్ రెడ్డి గారికి ఒక కాలికోటి. మా మంత్రులు కాదు, ఎవరు ప్రతిపక్షాలు అన్నా కానీ ఎవరు అన్నా కానీ ఆయన స్థాయి కాదు, అవన్నీ పట్టించుకోడు. ఎందుకంటే ఆయన ఫోకస్ మొత్తం ఇప్పుడు ఈ రాష్ట్రం మీద ఉంది. ఆయన ఒకటే చెప్పింది సార్, 2047లో రైజింగ్ తెలంగాణ తీసుకోవాలని చెప్పన్నాడు. ఆ దిశగా ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూర్చున్నారు. ఆ దిశగా ఆలోచించిండా? పోనీ అధికారుల నిర్లక్ష్యం ఎంతమంది ఉన్నాయి? చాలా మంది నిర్లక్ష్యం ఉన్నాయి. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి అధికారుల మీద సీరియస్ అయిన దాంట్లో తప్పేముంది సార్? సీరియస్ కావడం అనేది దాంట్లో అసలు తప్పే లేదు. ఎందుకంటే ఆయన ఒకటే చిత్తశుద్ధి. చీఫ్ మినిస్టర్ సీరియస్ అవడంలో తప్పేం లేదు. కాకపోతే ఆ సీరియస్ అయినటువంటి నేపథ్యం ఏంటి అంటే పరిపాలనా విధానంలో ఫైల్ ఆగుతున్నాయా? ఎందుకు ముఖ్యమంత్రి ప్రతి డిపార్ట్మెంట్ లో ముఖ్యమంత్రి రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే మంత్రుల మధ్య సఖ్యత లేదా, మంత్రులకు అంత అవగాహన లేదా అన్నటువంటి ప్రశ్నలు దీంట్లో బలంగా వినిపిస్తున్నాయి. అంత అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ, 60 ఏళ్ళు దేశాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ విషయంలో. 1 సెకండ్, సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఏం చెప్తారు ఈ 24 నెలల పాలనా కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మంత్రుల మధ్య కానీ, అధికారుల మీద వస్తున్నటువంటి విమర్శలు కానీ, ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఏం చెప్తారు సత్యం గారు? సార్, ఇప్పుడు స్వల్ప టైంలో సమీక్ష సాధ్యం కాదు, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొన్ని పాజిటివ్ పనులు చేయగలిగింది.
కొన్ని పనులు చేయలేకపోయింది. తర్వాత పెద్దగా నెగిటివ్గా చేసినటువంటి పనులు ఏమి లేవు. కాకపోతే వాళ్ళ హామీల మేరకు ఇంకా నెరవేర్చాల్సినటువంటి చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇవాళ పెన్షన్లు పెంచుతున్నటువంటి విషయం కానీ, కళ్యాణ లక్ష్మి ఇస్తున్న విషయం కానీ, ఉద్యోగులకు డిఏ పిఆర్సీ ఇవ్వటం కానీ, ఇటువంటి అన్నిటినీ కూడా ఇంకా తను చేయలేకపోతుంది. అశక్తురాలుగా నిలబడింది. కానీ చేసినటువంటి రుణమాఫీ అనేది గ్రేటెస్ట్ థింగ్. ఇండియాలో ఏ రాష్ట్రం చేయలేదు, మరోసారి కూడా రాష్ట్రం చేయలేదు. 21,000 కోట్ల మాఫీ. తర్వాత అట్టాగా రైతు బంధు ఇస్తూనే ఉంటుంది. మొత్తం మీద ఈ పక్కకు పెడితే, మంచి చెడులు పక్కకు పెడితే, ఈ మధ్య కాలంలో మంత్రులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారు. అది మొత్తం కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ నేమ్ తీసుకొస్తుంది. రెండవది రేవంత్ రెడ్డికి అరే అదుపు తప్పుతుంది, రేవంత్ రెడ్డి అదుపు లేదేమో అనుకునే అవకాశం ఉంది అంటే ప్రజలు. ఇక్కడే కంపారిజన్ వస్తుంది సార్. ఒకవైపు 10 ఏళ్లు కేసీఆర్ పరిపాలన చేస్తే అందరిని ఒక క్రమశిక్షణలో పెట్టారు, ఆయన గీసిన గీత మీదనే ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే 10 ఏళ్ల తర్వాత 30% దళిత బంధులు 30% అడుగుతున్నారు, కబ్జాలు చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలతోటి ఒక 25 మంది ఎమ్మెల్యేలను మారిస్తే మళ్ళీ ప్రభుత్వం వచ్చేది అన్నటువంటి వాదన వినిపించింది. అట్లా ఒక 10 ఏళ్ల పరిపాలన నేపథ్యం కానీ, కేసీఆర్ వ్యవహార శైలి కానీ వీళ్ళు పట్టుకోలేకపోయారా? అతి స్వేచ్ఛ, ఇందాక రాహుల్ గారు అన్నారు మా దాంట్లో స్వేచ్ఛ ఎక్కువ అని. స్వేచ్ఛ ఉండడంలో తప్పు లేదు, మంత్రులకు పనిచేసే స్వేచ్ఛ ఉండాలి, కానీ కొట్లాడుకునే స్వేచ్ఛ ఉండకూడదు. ఇది ఇంకో రకంగా పోతుంది. సో ఇది ప్రజల్లోకి పోయి ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవదా? అందుకే నెగిటివ్ ఈ మంత్రుల యొక్క గలాట, అదుపు తప్పినటువంటి ప్రవర్తన ప్రభుత్వానికి నెగిటివ్ నేమ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ తోటి కంపేర్ చేయడానికి లేదు. కేసీఆర్ రెండో 5 సంవత్సరాల్లో ఉన్నది డెడ్ డెమోక్రసీ. డెమోక్రసీ లేదు, ఏం లేదు. ఎమ్మెల్యేలు ఇష్టం లేదు, మంత్రులు ఇష్టం లేదు. కేవలం 2-3 మాత్రమే నిర్ణయాలు తీసుకొని మంత్రులు ఊంకొట్టుడు తప్ప దాంట్లో స్వేచ్ఛ లేదు. అది కరెక్ట్ కాదు. తర్వాత రెండోది, ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు ఆ శాఖల సమీక్షలు చేయటం అనేది కరెక్ట్. ముఖ్యమంత్రి సమీక్ష చేయట్లే, మంత్రివర్గం ఆ శాఖ సమీక్ష జరుగుతుంటే ముఖ్యమంత్రి అటెండ్ అవుతున్నాడు. ఇది అవసరం. ఎందుకంటే ఏ శాఖలో ఏం జరుగుతుంది, ఏ శాఖ ఏ మేరకు మూవ్ కావాలనేటువంటిది ముఖ్యమంత్రి డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది కరెక్ట్ గా ఈ సమీక్షలు కరెక్ట్, ఇది సరైన పద్ధతిలో నడుస్తున్నాయి. అదేవిధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటున్నారు. అనేక నిర్ణయాలు మంత్రులు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి కేసీఆర్ మంత్రివర్గంలో లేవు. అయితే కేసీఆర్ అదుపులో ఉందని చెప్పుకోవడానికి ప్రాంతీయ పార్టీలో సహజంగానే అలా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉంది నిజమే, కానీ ఇది అదుపు తప్పిన డెమోక్రసీ కాంగ్రెస్ కు నష్టం చేస్తుంది. ఇవాళ మంత్రుల ప్రవర్తన అట్నే ఉంది. నిజమే, ఏదైనా మేజర్ డెసిషన్ లో మేజర్ నిర్ణయాల్లో విభేదాలు ఉంటాయి, అవి కావు. చిల్లర అంటే సర్దుమరిగినట్టు కూడా అనిపించట్లేదు సార్. ఇప్పుడు గతంలో మనం చూసాం, ఈటెల రాజేందర్ గులాబీ జెండాలకు మేమే ఓనర్లు అని ఎక్కడో ఒక సభలో అన్నందుకే అది ఎట్లాంటి చిలికి గాలివానైందో మనం చూసాం. అట్లాంటి కొంతమంది ఆ విషయం బయటికి రావాలంటేనే ఎమ్మెల్యేలు భయపడ్డటువంటి సందర్భాలు. బట్ ఇప్పుడు అది కాకుండా ఏకంగా మంత్రులు మాట్లాడుతున్నారు, మంత్రులే ఇంకో మంత్రి మీద మాట్లాడుతున్నారు, మంత్రుల కూతుళ్లే సీఎం రేవంత్ రెడ్డి ఆ తుపాకిచ్చి పంపించారన్నటువంటి ధైర్యం వీళ్ళు చేస్తున్నారంటే ఎక్కడ గాడి తప్పుతోంది? ఎందుకు ఆర్డర్లో పెట్టుకోలేకపోతున్నారు? ఏం మిస్ అవుతుంది? మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏదైనా ఉంటే మేము ఢిల్లీలో మాట్లాడుకుంటాం, మల్లికార్జున ఖర్గే గారితో కూడా మాట్లాడినాం, మీనాక్షి నటరాజన్ గారితో కూడా మాట్లాడినాం అని చెప్పేసి. సో ముఖ్యమంత్రిని కట్టుకొట్టి వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అంటే ముఖ్యమంత్రికి ఆ ప్లేస్ లేదా మంత్రుల్లో అన్నది ఇంకొక పాయింట్ ఇక్కడ వినిపిస్తోంది. ముఖ్యమంత్రికి జనంలో బేస్ ఉంది, ఆయనకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీలో లేదు. తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి సపోర్ట్లో ఎమ్మెల్యేలు కానీ జనంలో కానీ ఎరోజన్ వచ్చిందని నేను అనుకోవట్లే. కానీ అదుపు తప్పిన ప్రవర్తన అయితే కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు అయితే బోర్డర్ల మెజారిటీ ఉండటం ఒకటి, తర్వాత ప్రమాదకరమైనటువంటి వాతావరణం చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉండటంతో అధిష్టానం అబ్సల్యూట్గా రేవంత్ రెడ్డి వెనకాల నిలబడింది. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. కానీ అదే సందర్భంలో భిన్నాభిప్రాయం ఉన్నటువంటి మంత్రులు పోయి వాళ్ళ దృష్టికి తీసుకురావటం, వాళ్ళు ఏదైనా సరి చేసుకోవాలంటే అడ్వైజ్ చేయటం, ఇది రైట్ డైరెక్షన్లో నడుస్తుంది. కానీ ఆ అధిష్టానం ఏం చేస్తుందో తెలియదు, కానీ ఈ మంత్రులు మాత్రం అదుపులో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దరిదాపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ప్రతిపక్ష నాయకుడి కన్నా ఎక్కువ విమర్శిస్తున్నాడు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసే విమర్శని జనం స్వీకరించట్లే. ఎందుకంటే మంత్రి పదవి వేయకముందే నాకు హోంశాఖ కావాలి, తర్వాత నేను మంత్రి పదవి అయితా, ఇవన్నీ అన్వాంటెడ్. ఎవరు జనం సపోర్ట్ చేయరు. కాంగ్రెస్ పార్టీ ఇస్తే తీసుకోవాలా, లేకపోతే లేదు. ఒకే ఇంట్లో 2 పదవులు, 2 మంత్రి పదవులు, అది కూడా ఇస్తావా లేదా సస్తావా అన్నటువంటి పద్ధతిలో
జనం మెచ్చరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే తీసుకోవచ్చు, లేదా ముఖ్యమంత్రిని కన్విన్స్ చేస్తే తీసుకోవచ్చు. అవును. కానీ ఇట్లా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి నేను తీసుకుంటాను బెదిరిస్తే దానివల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభిమానులలో పలసనవుతాడు తప్ప ఆయన స్ట్రెంత్ అయ్యేటువంటిది ఉండదు. సో మంత్రుల విషయంలో చూసుకోండి సార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం అయితేనేమి, లేదంటే ఇంకా జూపల్లి కూడా మొన్న మధ్యలో కామెంట్ చేశారు, కొండ సురేఖ మీద మాట్లాడడం, కొండ సుష్మిత పటేల్ మాట్లాడడం, ఇవి ఇక్కడితో ఆగిపోతాయా, భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏం ఆశించిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి మధ్య తగాదాలు వస్తాయి, ఇది 6 నెలల కన్నా ఎక్కువ ఉండదని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళ ముగ్గురు చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు. కానీ వెనక సీర తీసుకున్నటువంటి మంత్రులు నువ్వు మాల కాబట్టి నేను మాల కాబట్టి అన్నాడు, నేను మాదిగ కాబట్టి అన్నాడు, నేను బీసీ కాబట్టి అన్నాడు అని చెప్పేసి ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ పక్కోళ్ళ మీద రుద్దుతున్నారు. అది ముఖ్యమంత్రి మీద కాదు, పక్కోళ్ళ మీద రుద్దుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆరోపణలు చేసుకున్న జనంలో నష్టపడేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది గుర్తించి మసలుకోవటం అనేటువంటి అవసరం. థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్ యూ రాహుల్ గారు. మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి 24 నెలల తర్వాత వస్తున్నటువంటి విమర్శల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా హ్యాండిల్ చేయబోతున్నారు, రానున్నటువంటి కాలంలో ఇంకొక అర్ధ ప్రభుత్వం ఉంది, ఇప్పటికీ సగం అయింది, ఇంకొక 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ముందుకెళ్లాలంటే ఇట్లాంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉండకుండా పరిపాలనా విభాగం కూడా అంతే పగడ్బందీగా పనిచేయాలి, మంత్రుల మధ్య కూడా సఖ్యత ఉండాలి. సో ఇంకొక వైపు అటు రిజర్వేషన్ల అంశం కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని వేధిస్తోంది. సో రిజర్వేషన్ 42% ఎట్లా ఇస్తారు ఏమిటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. సో పార్టీ పరంగా వెళ్తారా లేదంటే పాత పద్ధతిలో వెళ్తారా అన్నది కూడా రావాలి. ఇవన్నీ కూడా ఒక పులి మీద స్వారీ చేస్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రులు కంబైన్డ్గా పనిచేయాలి, సేమ్ టైం అధికారులతో కూడా అంతే సఖ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి భవిష్యత్తులో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.